రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. ఇవాళ రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. కొన్ని జిల్లాల్లో వర్షం కురుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. వేములవాడలో ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా వర్షం దంచుకొట్టడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వరకు ఉక్కపోత ఉండగా ఆ తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గార్ల మండలం మర్రిగూడెంలో భారీగా ఈదురుగాలులు వీచాయి. దీంతో గ్రామంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం విరిగి కింద పడింది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. ఇవాళ రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. కొన్ని జిల్లాల్లో వర్షం కురుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. వేములవాడలో ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా వర్షం దంచుకొట్టడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వరకు ఉక్కపోత ఉండగా ఆ తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గార్ల మండలం మర్రిగూడెంలో భారీగా ఈదురుగాలు వీచాయి. దీంతో గ్రామంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం విరిగి కింద పడింది.